హాయ్ అండి, నేను రెడ్డి లక్ష్మి. ఈరోజు బెండకాయ పులుసు చేస్తుందండి. అందరూ బెండకాయ జిగురుగా వస్తుందని అడుగుతున్నారు. అందుకని అది ఎలా రాకుండా ఉండాలని ఏంటిది ఎలా చేస్తే రాదని చెప్పేసి చూపిస్తున్నా. ఇది 1/2 కిలో బెండకాయ అండి. కోసి కడిగి ఆరబెట్టేసి కట్ చేసినవి, ఈ సైజు కట్ చేసిన 1/2 కిలోది. 4 టమాటాలండి, 1 ఉల్లిగడ్డ, ఇక తాలింపు స్టవ్ వేసుకున్నాం. ఆయిల్ ఎక్కువ తినకూడదు. ఒకటి మనం తింటే ఆయిల్ తింటే కూడా మంచిది కాదు, అందుకని కొంచెమే వాడుతుంటాను నేను. 2 స్పూన్లు వేసిన. ఎక్కువ వాడను ఆయిల్. ఈ బెండకాయ పులుపులు, ఈ దొండకాయ పులుపులు ఇవన్నీ ఎందుకు పెడతానంటే ఆయిల్ ఫ్రై చేసుకొని ఫ్రైలు తినేదానికంటే కర్రీలు చేసుకుని కర్రీలు తింటే హెల్త్కి మంచిది. ఏ జబ్బులు రాకుండా ఉంటుంది. ఇవన్నీ ఆయిల్ ఫుడ్లు తిని బయట తింటుండ్రు, ఇంట్లో అదే తింటే ఈ ఫ్రైల కంటే అన్ని కూరలు ఏదైనా కూర ఒక టమాటా వేసుకొని పులుసులాగా పెట్టుకొని తిన్నాం అనుకోండి, మంచిగా ఉంటుంది. కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం శనగపప్పు, ఒక ఎండుమిర్చి వేసిన. ఫ్రై అనేది లేకుండా అన్ని కూరలు వేసుకొని తినండి, ఆరోగ్యంగా ఉంటాము. ఆయిల్ ఎక్కువ పట్టదు మనకు. మనం ఎంత ఆయిల్ తగ్గిస్తే అంత మంచిది. అస్సలు ఆయిల్ లేకుండా చేసుకోవాలంటే అది ఉల్లిగడ్డ వేసేసి ముందు తాలింపులో ఆ జీలకర్ర ఆవాలు ఆ వేడి మీద వేగుతాయి, ఫ్రై అవుతాయి బాగా. ఆ ఫ్రై అయిన వాటి మీద ఉల్లిగడ్డ వేసి అది కొంచెం మధ్యలోనే టమాటా పోసిన ఉంటుంది, ఆ తడితోటే మగ్గిపోతాయి ముక్కలు. ఆ దాంట్లో బెండకాయ వేసేసుకోవచ్చు, దొండకాయ వేసేసుకోవచ్చు. అదే తడి మీద టమాటా మీదనే కొంచెం వాటర్ వేసేసుకొని చేయాలి, మంచిగా అవుతుంది. నూనె వేయకుండా. ఇక నూనె లేనిది తినలేము అది ఇదంటే 1 స్పూన్ అట్లా వేసుకొని ఇలా చేసుకున్నాం అనుకోండి, మంచిగా అవుతుంది. ఒకటే ఉల్లిగడ్డ అండి. అందరం చూసే అదే బెండకాయ, కానీ అది ముందు వేసో లేదా ముందు వాటర్ వేసో లేదా వేసిన తర్వాత ఎక్కువ చిక్కో ఏదో ఒక రకంగా అయ్యి మీకు అలా బంక అనిపిస్తుంది. మసాలాలు ఏమైనాయి, ఓన్లీ ధనియా పౌడర్ ఒక్కటే వేస్తాయి. ఇంకా పసుపు, ఆయిల్ వేస్తే కొంచెం కలర్ బాగా వస్తుంది. కన్నకంటే ఆయిల్ వేసుకున్నాం. 1/2 కిలో బెండకాయ కదా, ఇంకా కన్నకాయ ఆయిల్ వేసుకొని నేను అన్ని కూరలలో కల్లుప్పు వాడతాను. అందాజులో సరిపడా వేసుకుంటా. ఏమన్నా లాస్ట్ అట్లా సరిపోలేదంటే మీరు చూసి వేసుకోవచ్చు. నేను అందాజులో ఇట్లా వేసి వేసుకుంటా. కల్లుప్పే వాడతాను అన్ని కూరలకు. ఫ్రై చేయడం తక్కువ, ఫ్రైలో లేకపోతే సన్నపు మామూలుగా
సాల్ట్ వాడుకుంటాను నేను. కూరలో ఎక్కువ వేస్తాను. చిన్న స్పూన్ తోటి 2 స్పూన్లు కారం వేస్తాం. ఇది ఘాటు తక్కువ ఉంటుంది అందుకని 2 స్పూన్లు, అది చిన్న స్పూన్లు. గట్టిగా 3 ఏళ్ళకి పట్టుకుంటూ వస్తుంది కారము, అంతే వేస్తాను 1 స్పూను. టమాటా మగ్గడానికి కొంచెం మూత పెట్టేసుకున్నాను. టమాటా మగ్గిన తర్వాత లాస్ట్లో బెండకాయ వేసుకోవాలండి. లాస్ట్లో వేసుకుంటే ఉడకవు కదా అని అనుకోవచ్చు, కానీ ఉడుకుతాయి. ఆ జిగురు అనేది రాకుండా ఉండాలంటే ఇలా చేయాలండి. బెండకాయ అది టమాటా మగ్గినానికి బెండకాయ వేసుకున్నాము. టమాటా మగ్గిన విధానంలో మగ్గింది, ఇలా మెత్తగా మగ్గింది కదా. టమాటా మొత్తం అయిపోయిన తర్వాత ఇన్నే ఉప్పు కారం అన్నీ చూసుకోండి. ఇప్పుడే సరిపడా ఇక్కడ వేసేసుకున్నాం అనుకోండి, కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. అవి బెండకాయ వేసిన తర్వాత ఫస్ట్ దాచిపించి మళ్ళీ తర్వాత కలపడానికి ఉండదు కదా. అంటే ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసేద్దాం. కలిపేసుకున్నాం కదా. సరిపడా ఎక్కువ వాటర్ వేసుకుంటున్నాం, సరిపడా వేసుకున్నాం. ఇప్పుడంటే ముక్కలకు ఉప్పు కారం పట్టేలాగా కలిపేసుకున్నాము. ఎందుకంటే మధ్యలో ఆ సీడ్స్ దగ్గర హోల్ ఉంటాయి కాబట్టి వెళ్తుంది ఉప్పు కారము. సరిపోతాయి వాటర్. మూత పెట్టేసుకున్నామంటే మగ్గిపోతుంది. ఇది బెండకాయ ఇంకా ఇలా చేసుకుని బంక అనేది ఉండదు. తొందరగా బెండకాయ అంటే తొందరగా ఉడికిపోతుంది. కొంచెం ధనియా పౌడర్ వేసుకుంటారు, 2 స్పూన్లు వేస్తాను. ధనియా పౌడర్ ఒకటే వేస్తాను. ఎక్కువ వాటర్ వేయకుండా ఇలా గ్రేవీగా ఉండాలి.
ఇలా చిక్కగా ఉండాలి. చేసుకున్నాము. స్టవ్ పెట్టేసుకున్నాం. చూడండి మెత్తగా ఉడికిపోయింది. ఇలా బంక లేకుండా ఇలా చేసుకోవాలండి. అప్పుడు నీట్గా మంచిగా వస్తుంది బెండకాయ. అంటే అది బంకగా ఎదురుగా ఉంటుంది అంటే ఎందుకైతుందని అందుకే చూపిస్తున్నాను నేను. ఇలా చేసుకోండి, మంచిగా ఉంటుంది. ముందు టమాటాలు అన్నీ మగ్గిన తర్వాత బాగా మగ్గాలండి. పేస్ట్ లాగా టమాటా కూరలాగా మగ్గబెట్టుకోవాలి. లాస్ట్లో ఇవి వేసుకొని అంటే ఉప్పు కారం సరిపడా వేసేసుకోవాలి. లాస్ట్లో ఇవి వేసేసి కొంచెం వాటర్ వేసి సరిపడా అన్నీ చూసుకొని మూత పెట్టేసాం అనుకోండి. ఒక 10 నిమిషాలు ఉంటే మెత్తగా ముక్క మగ్గిపోతుంది. అంతేనండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.